నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరు? నా పేరు వీరమ్మ. సార్ నమస్తే సార్. రే ఆ? ఎక్కడి నుంచి వచ్చారు? మైబాద్ జిల్లా నుంచి వచ్చినాం సార్. నా నా సమస్య మా రేవంత్ సార్ తోటి చెప్దామని వచ్చిన. సార్ నీకు నమస్కారం సార్, 10,000 నమస్కారం నాయన. నువ్వు వచ్చినావు మాకు అందరికీ మంచి కురుస్తావని మేము చాలా ఆశించి వచ్చినావు నాయన. నేను 96 నుంచి నేను ఆశా వర్కర్గా పనిచేస్తాను. కానీ ఇప్పుడు దాకా చేసినా కానీ కరోనా టైంలో నాకు కరోనా వచ్చింది, కిడ్నీ స్టోన్ వచ్చింది. నేను వీధిలోకి పోలేకపోయినాను, అసలు చచ్చిపోయేదే బతికినాను. కానీ ఈ 6 నెలల నుంచి నేను సార్ వాళ్ళకు, పెద్ద సార్ వాళ్ళకు నేను బతిలాడుతాను. ఎందుకంటే సార్ నాకు ఆరోగ్యం బాగలేకపోతే నేను రాలేకపోయాను కూడా మా కొడుకు కోడలు చేసిర్రు పని. 2 నెలలు మాకు కోడలు చేసింది. నా వెనకాల నా కొడుకు కూడా రాష్ట్రానికి వాలంటరీగా పెట్టుకున్నారు. అన్ని పనులు చేస్తున్నాం. కానీ ఇప్పటికి 6 నెలల నుంచి నేను సార్ వాళ్ళకు బతిలాడితే ఏమంటారంటే, సారు నువ్వు ఇంకోసారి కనుక మా కాడకి వస్తే నీ పేరు పోయిందమ్మా, నువ్వు ఇంకోసారి వస్తే నీకు మాత్రం పోలీస్ కేసు పెడతాం మేము, నీకు పని ఇక్కడ ఇక పేరు పోయింది నీది అని నాకు బెదిరించడం జరుగుతుంది. ఈ నా పని నాకు 96 నుంచి నేను ఎన్నో కష్టపడ్డా, నేను ఎన్నో వీధులకు తిరిగి నేను 50 రూపాయల కాడ నుంచి పని చేసిన సార్. ఇప్పటికి 10,000 ఇస్తారు జీతం. ఆ 10,000 వచ్చేసరికి ఏవో ఒకళ్ళు ఇప్పుడు మాకు వీధిలో రాకుండా ఉంటే వేరే వాళ్ళకు పెట్టడానికి ఛాయిస్ ఉంటుంది అన్నట్టుగా నాకు రావద్దని నెట్టుతారు సార్ వెనకకి. ఈ పని నా పని నేను చేసుకుంటామని నేను ముందు పడి నా కొడుకు కోడలతోటి నేను రాయించుకుంటా పని చేసుకుంటాను. నేను గర్భిణీ స్త్రీలకు నేను అప్పుడు కరోనా కాలంలో కూడా బాగా వెనకలా ఉండి నేను పని చేసిందని ఇచ్చినాను సార్. మేము మెసేజ్ చేస్తామని చెప్పారు సార్. ఆ ఫోన్ కూడా సార్ వాళ్ళ కాడనే ఉంది సార్. ఆ ఫోన్ కూడా సార్ వాళ్ళ కాడనే ఉంది. ఇప్పుడు నాకు మెసేజ్ రావాలంటే వాళ్ళకే పొద్దు సార్, నాకు రాదు ఆ మెసేజ్. నాకు దయచేసి ఈ పనిలో నాకు మళ్ళీ వీధిలోకి తీసుకోవాలని నేను కోరుతూ రేవంత్ సార్కు నేను 10,000 నమస్కారం చేస్తున్నాను సార్. ఇప్పటి నుంచి మాకు అన్నిటికీ మాకు దేవుడు ఉన్నాడని నమ్ముకొని వచ్చినాం సార్. ఇప్పుడు నిన్న వచ్చి నేను రాత్రి స్టేషన్లో పండుకొని ఇప్పుడు వచ్చి నేను నా పనికి నేను చేసుకోవాలి. నేను వీధిలో చాలా 96 నుంచి అంటే ఇప్పటి నుంచి కాదు సార్, ఇప్పటి నుంచి 50 రూపాయల కాడ నుంచి చేసిన అంటే నేను చాలా పని చేసినాను. నేను చాలా అంటే చాలా పని చేసినాను. నాకు వీధిలో తీసుకొని నా పని నాకు ఇచ్చి నాకు సార్ వాళ్ళకు చెప్పి నా పనిలో నేను చేర్పించాలని నేను కోరుతున్నాను ఆయన.